తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు ఎన్ని జన్మలెత్తినా తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు అన్నారు. ఇది బీహార్ కాదు తమిళనాడు అంటూ హెచ్చరించారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగువంటూ వార్నింగ్ ఇచ్చారు. అమిత్ షా కాదు మొత్తం బీజేపీ నాయకులు వచ్చినా ఇక్కడ గెలవలేరంటూ కూడా స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రేమతో వస్తే తమిళనాడు ప్రజలు స్వాగతిస్తారని, అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారని స్టాలిన్ హెచ్చరించారు. இந்தியாவிலேயே பிஜேபிக்கு எதிராக ஐடியாலஜிக்கல் ஃபைட் பண்ணிக்கிட்டு இருக்கக்கூடிய ஒரே மாநில கட்சி நம்முடைய திமுக தான். அவங்களால வெற்றி கொள்ள முடியாதது நம்முடைய தமிழ்நாட்டை மட்டும்தான். அதனால்தான் அமித்ஷா போன்றவருக்கு நம்ம மேல எரிச்சல் பேசினாங்கல்ல. அண்மையில கூட என்ன பேசினார் அவரு? பீகாரை ஜெயிச்சிட்டோம், அடுத்த டார்கெட் தமிழ்நாடு தான் சொல்றாரு. மாண்புமிகு அமித்ஷா அவர்களே, நீங்கள் உங்க சங்கி படையே கூட்டிக்கிட்டு வந்தாலும் உங்களால் ஒண்ணும் இங்க பண்ண முடியாது. இது தமிழ்நாடு, இது தமிழ்நாடு. எங்களுடைய கேரக்டரையே புரிஞ்சிக்க மாட்டீங்களா? అన్బోడ వందా అరవణైపోం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక పార్టీలను కాదని బీజేపీ ఏ ప్రాంతంలోనైనా కానీ ఏ రాష్ట్రంలోనైనా తిష్ట వేయాలని కూడా బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా నడుస్తున్నాయి. 2024-26 ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే ఆయా పార్టీలు ఏదైతే డిఎంకే ఇండియా కూటమిలో ఉంది, అన్నా డిఎంకే బీజేపీ కూటమిలో ఉంది, చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి అటు ఇండియా కూటమిలో అన్నా డిఎంకే కూటమిలో కొన్ని, ఇటు డిఎంకే కూటమిలో కొన్నిగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే బీజేపీతో పొత్తు కట్టింది. ఈ పొత్తులో ఏదైతే వారు కూడా 53 నుంచి 54 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారని ఇప్పటికే మనకు రాజకీయంగా సమాచారం వినిపిస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏదైతే తమిళనాడులో గెలవడానికి బీజేపీ అన్నా డిఎంకే స్కెచ్లు పారవంటూ సీఎం స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఎన్ని జన్మలెత్తినా అధికారంలోకి రాదంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇది బీహార్ కాదు, ఇది తమిళనాడు, ఇది మా తమిళనాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపాయి. నేరుగా ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నేరుగా ఉద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా కాదు, అమిత్ షా గురువు, ఆర్ఎస్ఎస్ గురువు, మోడీ గురువు, ఆర్ఎస్ఎస్ గురువు, అందరు కలిసి వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరు, ఇక్కడ బీజేపీ ఆటలు సాగవంటూ ఆయన తీవ్రంగా విమర్శించడం జరిగింది. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ ప్రేమతో వస్తే తమిళ ప్రజలు స్వాగతిస్తారు, అహంకారంతో వస్తే తరిమేస్తారంటూ స్టాలిన్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో ఏదైతే ఉందో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత జరిగే అవకాశం ఉంది. ఇటు డిఎంకే కూటమి, అటు అన్నా డిఎంకే కూటమి, ఈ రెండు కూటములు జాతీయ పార్టీలతో జతకట్టాయి. మరోపక్క విజయ్ టీవీకే పార్టీ విజయ్ సొంతంగా పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రముఖ పోటీ ఏర్పడుతుందా లేదా డిఎంకే అన్నా డిఎంకేల మధ్య రసత పోరు జరుగుతుందా అనేది కూడా రాజకీయ వర్గాలు వేచి చూస్తున్నాయి. అయితే ఇప్పటికీ తమిళనాడులో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వని తమిళ ప్రజలు తమ సెంటిమెంట్ హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడు ప్రజలతో తమిళనాడు ప్రాంత ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఉండే హిందీని బీజేపీ నేరుగా హిందీని తమిళనాడుపై రుద్దే ప్రయత్నం చేసింది. అది స్టాలిన్ అధికారంలో ఉన్నారు, స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా ఈ ఏదైతే తమిళ్ను హిందీని 3వ ప్రాంతీయ భాషగా తీసుకోవాలంటూ ఏదైతే ఆయా రాష్ట్రాల మీద ఒత్తిడి చేశారో అక్కడ నేరుగా తమిళనాడు రాష్ట్రానికి నిధులు ఇవ్వకోకుండా, ఏదైతే జాతీయ విద్యా విధాన పథకం మీద నిధులు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటుందంటే ఇప్పటికే స్టాలిన్ పలుమార్లు విమర్శించిన బీజేపీ తమిళనాడులో కనీసం పోటీ కూడా ఇవ్వలేదని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన స్పష్టం చేస్తున్నారని చూడాలా? రేణు, తమిళనాడులో బీజేపీ సంస్థాగతంగా బీజేపీకి బలం లేదు. బీజేపీ గత కొన్ని ఏళ్లుగా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే పోరాటం చేసింది. ఇప్పుడు తమిళనాడులో అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఏదైతే అన్నా డిఎంకే పొత్తు పెట్టుకోవడానికి ఏదైతే అన్నామలైని బీజేపీగా తొలగించి
నాగేంద్ర నయనార్ను బీజేపీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఏదైతే అన్నా డిఎంకేకి వ్యతిరేకంగా ఉన్న అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైని కూడా తప్పించారు. కేవలం రాజకీయ కోణంలో అన్నామలైని తప్పించారు. అన్నామలై కూడా గౌండర్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇటు పళనిస్వామి కూడా గౌండర్ సామాజిక వర్గానికి సంబంధించింది. గౌండర్ సామాజిక వర్గం అంటే అక్కడ భూస్వాములు అని అర్థం లేదు. ఇలాంటి తమిళనాడులో ఏదైతే బీజేపీకి సంస్థాగత బలం లేకపోయినప్పటికీ అన్నాడీఎంతో జతగట్టింది. అన్నాడీఎంతో అధికారం పంచుకోవాలి అనే భావనలో ఉంది. గత ఎన్నికల్లో కేవలం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినప్పుడు 234 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 4 స్థానాలే గెలవగలిగింది. కానీ బీజేపీ ఎక్కడ తన ఆధిపత్యాన్ని చూపించిన పరిస్థితి లేదు. కేంద్రంలో మోడీ, అమిత్ షా లాంటి నేతలు, బలమైన నేతలు ఉన్నా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికి కూడా ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ, ఇటు తమిళనాడు, అటు కేరళ, ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ ఉనికిని చాటుకునే ప్రయత్నమే చేస్తుంది తప్పితే ఎక్కడ బలపడిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో ఏదైతే నేరుగా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు మనం గమనించినప్పుడు కూడా తమిళనాడులో మీ ఆటలు సాగవు, ఇది బీహార్ కాదు, ఇది ఉత్తర భారతదేశం కాదు, దక్షిణ భారతదేశము, అందరూ తమిళనాడు నమ్మ తమిళనాడు, మా తమిళ ప్రాంత ప్రజలు అంటూ ఆయన మరోసారి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ బలపడాలన్నా కూడా ఏదైతే అన్నాడీఎంకే ద్వారా బలపడే పరిస్థితి ఉంది తప్పితే బీజేపీ నేరుగా బలపడే అవకాశాలు లేవని రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు నడుస్తున్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మరోసారి స్టాలిన్ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు బీజేపీని ఉద్దేశించి. అంటే ఇది బీహార్లా కాదు, తమిళనాడు అంటూ కూడా స్టాలిన్ వ్యాఖ్యానించడం. బీహార్లో పొత్తు పెట్టుకొని, అక్కడ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్లు కూటమిలు కట్టినా కానీ ఇక్కడ అధికారంలోకి రారు అంటూ కూడా స్టాలిన్ మాట్లాడటము. ఇక్కడ స్థానికులకంటే తమిళనాడులో మనం చూస్తే గనక అక్కడ ఉన్నటువంటి స్థానికతకే వాళ్ళు ఎక్కువగా కూడా మొగ్గు చూపుతారు. ఇంకా అలాంటిది హిందీని తెచ్చి సౌత్ స్టేట్స్ మీద కూడా రుద్దాలనుకున్నది తమిళనాడు మీద రుద్దాలనుకున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించడం. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి హీరోలు కానీ వీటన్నిటిని కూడా అపోజ్ చేయటం, ఇవన్నీ కూడా చూసాం. అక్కడ ప్రాంతీయం అనేది కూడా స్ట్రాంగ్గా పాతుకుపోయింది తమిళనాడులో. అలాంటి ఒక స్టేట్లో కూడా బీజేపీ బాగా వేయటం, కానీ ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అమిత్ షా కాదు కదా, ఎవరు వాళ్ళ గురువులు వచ్చినా కానీ ఇక్కడ బీజేపీ అనేది తమిళనాడులో బాగా వేయలేదు, కనీసం పోటీ కూడా ఇవ్వలేదు అన్నట్లుగా కూడా స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.